ఇప్పుడు ఇంకా లోకల్ స్థానిక అంశాల దగ్గరికి వచ్చేటప్పటికి తెలంగాణ, ఆంధ్ర ఈ విషయాల మీద చూసేటట్టయితే ఇప్పుడు ఈ హడావిడంతా నెక్స్ట్ 2 months to 3 months టైం టు కమ్ పార్లమెంట్ ఎలక్షన్స్, అలాగే కొన్ని రాష్ట్రాల్లో స్టేట్ ఎలక్షన్స్ కూడాను కండక్ట్ చేస్తున్నారు. సో దీని మీద మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు తెలంగాణలో ఇంకా ఇది క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ అయింది. ఏదైతే కాంగ్రెస్ అయితే, లేకపోతే బీజేపీ అయితేనే, లేకపోతే ఇంకా బీఆర్ఎస్ అయినా సరే. సో ఈరోజే రేవంత్ రెడ్డి గారు ఆయన ఆదిలాబాద్లో నాగోబా టెంపుల్ దగ్గర శంఖారావం పూరించి మొత్తం అన్ని సీట్లును కాంగ్రెస్కి రావాలని ఆయన అంటారు. కేసీఆర్ ఏమో ఎన్నో ప్రామిసెస్ చేశారు, ఇంకా చేయలేదు, మాకు సపోర్ట్ చేయండి అంటారు. బీజేపీ కూడా స్ట్రాటజిక్ కమిటీ ఇవాళ తెలంగాణలో మీట్ అయింది. సో ఈ తెలంగాణలో బీజేపీ బలపడడానికి అవకాశం ఉందా ఇదివరకు మీద, అదొక పాయింట్. దెన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, వాళ్ళ స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది అనేది కొంచెం విశదీకరించండి. ఇంకా సరే, ఇంక ఇప్పుడు ఆంధ్ర విషయానికి వస్తే మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి ఇవాళ షర్మిల గారు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ భవన్ దగ్గర కూర్చుని ఈ స్పెషల్ స్టేటస్ గురించి క్వశ్చన్ చేయడము, వేధిస్తానన్నము, అటు చంద్రబాబు నాయుడిని, ఇటు తర్వాత జగన్మోహన్ రెడ్డిని, ఇద్దరిని మీరు ఏమి చేశారు, ఏమి చేయలేదు అని చెప్పి ఒక స్ట్రాటజీ, ఒక స్టంట్ అనే లాంటిది ఇది చేసుకుంటారు. ఈ విషయాల మీద మనం కొంచెం క్లుప్తంగా వెళ్ళాం. ఒకటి, తెలంగాణ వరకు లోక్సభ ఎలక్షన్స్లో సరిగ్గా గనక ముందడుగులు వేసి సరైన అభ్యర్థులను నిలబెట్టి స్ట్రాటజిక్గా ముందుకు పోగలిగితే బీజేపీ స్వీప్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశంలో 10 to 11 వచ్చేస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ థింగ్, మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లోనే కొద్దిగా కేసీఆర్ పట్ల సాఫ్ట్గా బీజేపీ ఉన్నది అనేటటువంటి ఇంప్రెషన్ ఇవ్వకుండా ఫైటింగ్ స్పిరిట్తో ముందుకు పోయి ఉంటే చాలా మెరుగైన ఫలితాలు బీజేపీకి వచ్చుండేవి, అసెంబ్లీ హంగ్ వచ్చి ఉండేది. అదొక గోల్డెన్ ఆపర్చునిటీని వీళ్ళు వదిలేసుకున్నారు. బట్ అదైన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ప్లస్గా వర్కౌట్ కాగలిగినవి 2. మొట్టమొదటి, లోక్సభ ఎలక్షన్స్ అనేటప్పటికీ బీజేపీ వేవ్ ఉన్నది. రాష్ట్ర ఎలక్షన్స్ కన్నా లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీ వేవ్ డెఫినెట్గా ఉన్నది. ఎందుకంటే అది అక్రాస్ ది కంట్రీ ఉన్నది. రామ టెంపుల్ ఇనాగ్యురేషన్ తర్వాత ఇంకా గట్టిగా బలపడింది. అది దట్స్ ఎ స్వీపింగ్ వేవ్ ఉన్నది. ఆ స్వీపింగ్ వేవ్ తెలంగాణ ఎక్సెప్షన్ కాదు, తెలంగాణలో కూడా గట్టిగా ఉంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్. వీళ్ళు సక్రమంగా గనక వర్కౌట్ చేసుకోగలిగితే ఒక 10 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోలేదు. లాస్ట్ టైమే ఏమీ లేకుండా 4 ఎంపీలు వచ్చాయి. స్టేట్లో సరిగ్గా చేయలేదు, బట్ లోక్సభకు వచ్చేటప్పటికి వచ్చేసాయి. సో అట్లా ఉన్నప్పుడు ఈ తడవ 10-11 రావటం పెద్ద విషయం కాదు అని నేను భావిస్తూ ఉన్నాను. బట్ ఈ ఎన్నికలు క్రూషల్ మాత్రం బీఆర్ఎస్ ఎగ్జిస్టెన్సే ఈ ఎన్నికల్లో తెలిపోతుంది. నేను అన్నట్టు 10 కానీ 11 కానీ బీజేపీకి వచ్చి 2, 3 కాంగ్రెస్కి వస్తే బీఆర్ఎస్ ఫినిష్ అయిపోతుంది, దాని చర్మగీతం పాడేస్తాను. సో ఈ ఎన్నికలు నేను అనుకోవటం అది జరుగుతుంది కూడా. ఎందుకంటే ఎంత నెగటివ్ వచ్చినదంటే బీఆర్ఎస్కు ఇంత షార్ట్ పీరియడ్లో దాని నుంచి గెయిన్ అయ్యే అవకాశం కూడా లేదు. ఆల్రెడీ డిస్హార్టన్ అయి ఉన్నారు. తప్పకుండా గెలుస్తాం అనుకొని ఎలక్షన్కి పోయినాడు కేసీఆర్, ఓడిపోయినాడు. సో ఆ డిస్హార్టనింగ్ ఒకటి ఉంది. స్ట్రాటజిక్గా వాళ్ళు కొంత ఫెయిల్ కావచ్చు. సో దీని ఎఫెక్ట్ బీఆర్ఎస్ ఈ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఎగ్జిస్టెన్సే ప్రాబ్లం కావచ్చు. అది నా వ్యూ. కాంగ్రెస్ అదొక ఏమనాలంటే బీజేపీ ఇచ్చిన స్పేస్ను ఆక్యుపై చేశారు. బీజేపీ సరిగ్గా పోట్లాడు ఉంటే కాంగ్రెస్ స్పేస్ ఉండేది కాదు. అది బొటాబుటిగా వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ ఎలక్షన్లో అది కూడా తేలిపోతుంది, వాళ్ళ స్ట్రెంగ్త్ కూడా తేలిపోతుంది.
నేను అనుకోవటం పెద్దగా పర్ఫామ్ చేయకపోవచ్చని అనుకుంటున్నాను ఇది తెలంగాణ వరకు. సరే, ఆంధ్రాలో అదొక కంటిన్యూయింగ్ ఇష్యూ. ఎవరైనా రాజకీయాల్లోకి రావాలి అని అంటే ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం, ఇచ్చేది లేదు చచ్చేది లేదు. వీళ్ళు వచ్చిన కాంగ్రెస్ ఎదురికి రావని తెలుసు కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నారు. దాని సెటిల్ అయిపోయింది ఇష్యూ, పెద్ద ఇది కాదు. దానివల్ల వచ్చే లాభాల కన్నా ఇంకా చాలా ఎక్కువ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. దాన్ని సరిగ్గా చెప్పుకోలేకపోతున్నారు కానీ చాలా చాలా ఇచ్చింది. సో ఇంకా దాన్ని పట్టుకొని వేలాడటం అనేది వీళ్ళు రాజకీయంగా బలపడటానికి ప్రయత్నం చేయటమే కానీ దానివల్ల వచ్చేది ఏమి లేదు. దీనికి మించి అసలు ఆంధ్ర రాజకీయాలు ఏ స్థాయికి పోతున్నాయంటే ఒక రకంగా చాలా బాధేస్తుంది. ఇది ఏంటి, నాకు మా అన్న న్యాయం చేయలేదు, ఆస్తి సరిగ్గా పంచలేదు, అందుకని రాజకీయ అంటే ఇంట్లో పోట్లాటలు, ప్రాపర్టీ పోట్లాటలు, దానివల్ల లేదా రాజకీయాలు ఓ సిద్ధాంతం, ఓ పద్ధతి అంటూ లేదా? అటు కానీ ఇటు కానీ అంతటా ఈ కుల కుటుంబ వారసత్వ రాజకీయాల వల్ల రాష్ట్రం అయితే బాగా నాశనం అయిపోతున్నది. మంచి విషయాలు చెప్పారు. సో మళ్ళీ వచ్చే వారం కొత్త విషయాలతో మనం ముచ్చరించుకుందాం.